అంటే ఏం నచ్చింది? శ్రీలీల మహేష్ బాబు కాంబినేషన్ బాగా డాన్స్ కూడా బాగా చేస్తారు. అంటే డిఫరెంట్ గా అనిపించారా మహేష్ బాబు? బాగా చాలా సాంగ్స్ ఎలా సాంగ్స్ కూడా చాలా మూవీ మొత్తంలో మీకు ఏం ఎక్కువ నచ్చింది? అంటే ఏ సీన్ ఫస్ట్ ఆఫ్ సెకండ్? అమ్మ సీన్ అయితే బాగుంది. లాస్ట్ అమ్మ సెంటిమెంట్ చాలా ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? మేమైతే మహేష్ బాబు hero also. Till now he was thinking that he is a businessman, other Srimantur type, but this time mass hero. రొటీన్ స్టోరీలా ఉందండి. No, not routine story. And Trivikram dialogues are very superb and choreography is superb and dances were very, very, very nice. And Srilila just suitable to Mahesh Babu. Ravi Krishna is a different character without dialogues much, but the climax, both son and mother had done very well. మదర్ కి సన్ కి ఉన్న ఎఫెక్షన్ గురించి చెప్పారు. మూవీ అయితే మంచిగానే ఉంది, కానీ త్రివిక్రమ్ మార్క్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. మహేష్ బాబు వన్ మ్యాన్ షో మొత్తం. సాంగ్స్ కానీ ఆ డైలాగ్స్ దాని గురించే కొంచెం అది మైనస్ అయింది. అంత హై లేవు డైలాగ్స్, మిగిలినంత మంచిగా ఉంది. డాన్స్ కూడా చాలా బాగుంది శ్రీలీలది. దాంతో పాటు మహేష్ బాబు కూడా ఫుల్ డామినేట్ చేశాడు ఆమె డాన్స్. జగపతి బాబుది నార్మల్ క్యారెక్టర్, మరి అంత పవర్ఫుల్ ఏం కాదు. రమ్యకృష్ణ అయితే మదర్ క్యారెక్టర్ కాబట్టి బ్యాలెన్సింగ్ గా ఉంది మంచిగా. ఆమె నార్మల్ మరదల క్యారెక్టర్ కాబట్టి ఇంట్లో అలా జస్ట్ కనిపించి వెళ్ళిపోయినట్టు అంతే. డాన్స్ ఎక్కువ ఉందా లేదు అంటే నార్మల్ గానే ఉందా? ఆ డాన్స్ ఎక్కువగానే ఉంది. దాంతో పాటు మహేష్ బాబు కూడా డాన్స్ చాలా బాగుంది. ఆ మూవీలో డాన్స్ అయితే మాత్రం నెక్స్ట్ చాలా బాగుంది. అంటే మహేష్ బాబు చెప్పాలి యాక్చువల్లీ డాన్స్ చాలా బాగుంది. కొత్త స్టోరీ అని చెప్తే మహేష్ బాబు గుంటూరు కానీ ఇచ్చి పడేసిన దేందారి దాని ప్రిన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి ఒక కానుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచు. నాకైతే మూవీ అయితే అసం ఇచ్చి పడేసిన ప్రిన్స్ మహేష్ బాబు గారు యాక్టింగ్ వేరే లెవెల్ గుంటూరు కారంలో మనకి ఎప్పుడు చూడండి మహేష్ బాబు గారు కొత్తగా త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు మనకైతే ఈ మూవీలో ప్రజెంట్ చేశారు. అనేసిన సాంగ్స్ కానీ అది నాకు తెలియదు బ్రో, నా ఒపీనియన్ చెప్తున్నా. అదే రోజు ఐ డోంట్ నో బ్రో, నా ఒపీనియన్ చెప్తున్నాను. నా వరకు సినిమా రొటీన్ స్టోరీ అనిపించలేదు. కొత్త కంటెంట్ కొత్తగా స్టోరీ తీసుకున్నారు. చాలా బాగా శ్రీలీల గారి డాన్స్ కానీ ఆమె పర్ఫార్మెన్స్ కానీ మదర్ సెంటిమెంట్ కామెడీ కానీ డాన్స్ కానీ ఫైల్ కానీ ఎక్కడ ల్యాగ్ లేదు, ఎక్కడ బోరు లేదు, మనకి ఎక్కడ కొత్తగా అనిపించదు. మూవీ అయితే ఇచ్చి పడేసిన భయ. త్రివిక్రమ్ శ్రీనివాస గారు మార్క్ ఎలా ఉంటుందో ప్రిన్స్ మహేష్ బాబు గారి కానించి వాళ్ళ ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అంతకు రెట్టింపు మూవీలు ఉంది భయ. మా జాతర మొదలైన భయ, కలెక్షన్ కూడా కుమ్మేస్తుంది భయ. సినిమాలో ఎటువంటి డౌట్ లేదు భయ, ఎక్కడ కూడా మైనస్ భయ. సినిమా మొత్తం 12 ఫస్ట్ భయ. నా వరకు సినిమా ఇచ్చి సినిమా అంటారు దీన్ని భయ. జోనర్ కి ఏం లేదు భయ, మనకు ఫ్యామిలీ చూడొచ్చు, లవర్స్ చూడొచ్చు, ఆడియన్స్ చూడొచ్చు, ఫ్రెండ్స్ చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు భయ. జోనర్ కు సినిమాకు సంబంధం లేదు భయ. అదేదో అలా అంటుంటారు. నా వరకు నా ఒపీనియన్ చెప్తారు, జోనర్ కి సంబంధం లేదు. ప్రిన్స్ మహేష్ బాబు సినిమా అంటే ఒక జోనర్ భయ, మళ్ళీ ఆయన సపరేట్ జోనర్ అంటే ఏముండదు భయ. మూవీ అయితే ఇచ్చి పడేసిన భయ. ప్రతి ఒక్క ప్రేక్షకులు అనేవారు ప్రతి ఒక్కరు ఆయన సినిమా చూస్తారని కోరుకుంటున్నారు భయ. మూవీ అయితే ఇచ్చి పడేసిన మామూలు ఉండదు భయ. కత్తికి ఒకవైపు 10 ఉంటే మహేష్ బాబు గారికి ఐదు రకాల 10 ఉంటాయని మూవీ త్రివిక్రమ్ చూపించారు. వాళ్ళకి సూపర్ కాంబో భయ, హ్యాట్రిక్ కాంబినేషన్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ రేటింగ్ 10 to 10 భయ. జై మహేష్ బాబు, జై గుంటూరు కారం.